హాయ్, వెల్కమ్ టు మై బజార్. నేను మీ అక్షయ. ఈరోజు నేను లెహెంగాస్ ఇంకా శారీస్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి ఒక గుజరాతీ క్లయింట్కి చేసాము లెహెంగా. సో గోల్డ్ కలర్ ఇది మేము రీమేక్ చేసామండి. తనది ఫ్రాక్ తీసుకొచ్చింది, దాన్ని లెహెంగాగా కన్వర్ట్ చేసి ఇట్లా బ్లౌజ్ మళ్ళీ సేమ్ కలర్ తీసుకొని ఇట్లా వర్క్ చేసాము. వర్క్ మొత్తం కర్దానా మోతీ ఫ్లోరల్, మధ్యలో వచ్చేసి ఫ్లోరల్ జాల్ వర్క్ ఇచ్చాము. ఫ్రంట్ ఓపెన్ ఇచ్చాము, తనకు ఫ్రంట్ ఓపెనే కావాలన్నారని. సో మేము తనది ఇది ఫ్రాక్ని మేము లెహెంగాగా కన్వర్ట్ చేసాము. ఇలా ఉంది. సో గోల్డ్ కలర్, నేను దుపట్టా వచ్చేసి డార్క్ వాయిలెట్ కలర్తో పేరప్ చేసుకోమని చెప్పాను. ఫ్లేర్ కూడా ఇంత ఇచ్చాము, మళ్ళీ దాన్ని రీమేక్ చేసాము ఆ లెహెంగాని. సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా 3 పాయింట్ ఇచ్చాము. నెక్స్ట్ నా డ్రెస్ చూపిస్తాను. ఇది మిర్రర్ వర్క్ డ్రెస్. స్లీవ్స్ మొత్తం ఇట్లా వర్టికల్గా 1 లైన్ మిడిల్లో మిర్రర్ వచ్చింది. సో 2 షేడ్స్ వచ్చినాయి మిర్రర్స్ కూడా. ఒకటి ఆరెంజ్, గ్రీన్, పీచ్ కలర్. ఫ్రంట్ నెక్లో కూడా ఇలా వచ్చింది. కింద స్కై బ్లూ అండ్ ఎల్లో కలర్ వచ్చింది, మెహందీ గ్రీన్. అన్ని లైట్ షేడ్స్, పేస్టల్ షేడ్సే ఇచ్చాము. ఇది వచ్చేసి రా మ్యాంగో పట్టు శారీ. వైన్ కలర్ అండి, డార్క్ వైన్ కలర్. వైన్ కలర్కి కృష్ణ బ్లూ కలర్ పళ్ళు వచ్చింది. ఇవి చాలా లైట్ వెయిట్ శారీస్, మనం ఎట్లా కట్టుకుంటే అట్లా కంఫర్టబుల్ ఉంటాయి ఇవి. సో పళ్ళు ఇలా వచ్చిందండి, స్కై బ్లూ కలర్. చాలా బాగుంది. బార్డర్ వచ్చేసి కింద పెద్ద బార్డర్ వచ్చింది. ఎయిట్ ఇంచెస్ బార్డర్ వచ్చింది. పైన చిన్న బార్డర్ వచ్చింది 4 ఇంచ్. ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ ద శారీస్ ఇట్లానే బూటీస్ వచ్చాయి. మొత్తం చీర అంతా ఇలానే వచ్చింది, చూడండి బూటీసే వచ్చాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఇచ్చాడు, బ్లౌజ్ బ్లూ కలర్. సో దీనికి మేమేం వర్క్ చేయలేదు, ఇది ఆల్రెడీ బ్రైట్గా ఉందనేసి. స్లీవ్స్ ఇలా ఇచ్చాము, ఫ్రంట్ నెక్ యూ నెక్ ఇచ్చాము, బ్యాక్ ఇట్లా యూ నెక్ ఇచ్చాము. కొన్ని శారీస్కి బ్లౌజెస్ ఇట్లా యూ నెక్ సింపుల్ ఉంటేనే బాగుంటాయి. ఇట్లాంటివి కొంచెం ట్రెడిషనల్ శారీస్కి, పట్టుకి అందరు డిఫరెంట్ నెక్స్ అడుగుతారు కానీ అలానే బాగుంటాయి. ఇది వచ్చేసి బనారసీ శారీ. సో బ్లూ కలర్, కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండి ఇది. దీనికి ఎల్లో బ్లౌజ్ ఇచ్చాము కాబట్టి దానికి కరెక్ట్గా పేరప్ అవ్వడానికి మేము లట్కన్స్ కూడా ఎల్లోలో చేసాము. ఎల్లో అండ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్. ఇది కృష్ణ బ్లూ అనాలా, కృష్ణ బ్లూ కలర్. మళ్ళీ ఇలా పూసలతోటి లట్కన్స్ ఇచ్చాము. సో ఆల్ ఓవర్ ద శారీ ఇట్లా ఉంది. పైన ప్లెయిన్ వచ్చింది, హాఫ్ వరకు మీకు శారీకి ఇట్లా డిజైన్ వచ్చింది. సో మేము బ్లౌజ్ ఎలా తీసుకున్నామంటే బాడీకి ఎల్లో తీసుకున్నాము. మళ్ళీ స్లీవ్స్లో ఆల్రెడీ శారీకి వచ్చిన బ్లౌజ్ని వాడాము, ఓన్లీ స్లీవ్స్కి. ప్యాడెడ్ ఇచ్చాము, ఇది ప్యాడెడ్ బ్లౌజ్. వీ నెక్, ఫ్రంట్ డీప్వి, బ్యాక్ కూడా ఇలా వీ నెక్ ఇచ్చాము, డోరీస్ ఇచ్చాము. ఇలాంటి శారీస్కి కొంచెం ఫ్యాన్సీ అయినా కొంచెం కాస్ట్లీ శారీస్కి ప్యాడెడ్ బ్లౌజ్ అయితేనే మంచిగా సెట్ అవుతాయి. మీకు అది బ్లౌజ్ మంచి కూర్చుంటుంది, డీప్ నెక్స్ ఇచ్చినా కానీ నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి కంచిపట్టు చీర అండి.
హ్యాండ్లూమ్ది. సో దీనికి బార్డర్ రాలేదు. ఇప్పుడు పింక్ పళ్ళు వచ్చింది, లైట్ స్కై బ్లూ శారీ, ఆల్ ఓవర్ ద శారీ రుద్రాక్ష బూటీస్ వచ్చాయి. పళ్ళు ఇలా వచ్చింది. శారీ కలర్ చాలా బాగుందండి. ఇది లైట్ స్కై బ్లూ మీద ఇట్లా వర్టికల్ లైన్స్ వచ్చాయి, మళ్ళీ అక్కడక్కడ వర్టికల్ లైన్స్ వచ్చాయి. మళ్ళీ మొత్తం చీరకి పీకాక్స్ వచ్చాయి చిన్న చిన్నవి. సో మేము వర్క్ ఎలా తీసుకున్నామంటే, క్లయింట్ అన్నారు నాకు హెవీ వర్క్ వద్దు అని. సో ఆమెకి హెవీ వర్క్ వద్దు, ప్లస్ ఇది వర్క్ చేసినట్టు కూడా ఉండాలనేసి ఆ లైన్స్ ఏవైతే వచ్చాయో దాన్ని బార్డర్ లాగా ఇచ్చాం స్లీవ్స్కి. మళ్ళీ రన్నింగ్ పీకాక్స్ ఇచ్చాం. సో దీంట్లో సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చింది కాబట్టి మేము వర్క్లో కూడా చూడండి ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో శారీలో అదే రిపీట్ చేసాం మేము. మళ్ళీ దీంట్లో వచ్చిన పీకాక్ ఎంత చిన్నగా ఇచ్చాడో పీకాక్ అంత చిన్నగా వర్క్ చేసాం పీకాక్ కూడా. సో తనకు థ్రెడ్ వర్కే కావాలి అని పర్టికులర్గా చెప్పారు కాబట్టి మేము థ్రెడ్ వర్కే ఇచ్చాము. చేసే ప్రతి దాంట్లో క్లయింట్కి ఏం కావాలి, క్లయింట్ రిక్వైర్మెంట్ చూసుకొని కొంచెం నీట్గా అనిపించేలాగా వర్క్ చేసి ఇస్తాము. ఫ్రంట్ పాన్నికి ఇచ్చాము. సో నెక్ లైన్లో కూడా అదే బార్డర్ని ఒక టూ లైన్సే తీసుకొని రిపీట్ చేసాం మళ్ళీ. సో బ్యాక్ కూడా హై నెక్ ఇచ్చాము. ఇది కూడా సేమ్ క్లయింట్దే, ఆనియన్ కలర్ శారీ, స్కై బ్లూ కలర్ బార్డర్. సో ఇది చందేరి శారీ అండి, చందేరి పట్టు. సో ఇది పేస్టల్ షేడ్. బ్లౌజ్ కూడా మీకు పళ్ళు కలరే వచ్చింది. బ్లౌజ్ సేమ్ కలర్ వచ్చినట్టుంది, ఒకసారి చూద్దాం బ్లౌజ్. సో శారీ మొత్తం ఇట్లా వచ్చింది, పళ్ళు ఇలా వచ్చింది. మీకు బార్డర్ అటు ఇటు బార్డర్ వచ్చి మధ్యలో మొత్తం ఇలా ఇచ్చాడు. సో బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వచ్చిందండి. ఫ్రంట్ నెక్ ఇలా ఇచ్చాము, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని, లీఫ్ నెక్. సో స్లీవ్స్ ఇలా ఎల్బో స్లీవ్స్ సింపుల్గా ఉంచాము, ప్యాడెడ్ చేసాము ఈ బ్లౌజ్. బ్యాక్ వచ్చేసి హై నెక్. నెక్స్ట్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్కి పింక్ బార్డర్ వచ్చింది, గద్వాల్ పట్టు. ఇది క్లయింట్ది ఆల్రెడీ ఓల్డ్ శారీయే, కాకపోతే తనకి బ్లౌజ్ మార్చి కావాలి అని అన్నారు. సో చీర మొత్తం ఇలా ఉంది. బార్డర్ వచ్చేసి 12 ఇంచ్ బార్డర్. సో ఎలిఫెంట్స్ పీకాక్స్ వచ్చాయి చీర మొత్తము. పైన చిన్న బార్డర్, కింద పెద్ద బార్డర్. స్కర్ట్ బార్డర్ అండి ఇది. పళ్ళు ఇలా వచ్చింది. సో ఇది గద్వాల్ హ్యాండ్లూమ్. హ్యాండ్లూమ్స్ ఏమైనా మీకు చాలా సాఫ్ట్గా, మీరు ఎంతసేపు వేసుకున్నా కంఫర్టబుల్గా ఉంటాయి. అబ్బా బరువు ఉంది ఇలా వేసుకోలేము అన్నట్టు ఉండదండి, చాలా నీట్గా ఉంటాయి, కంఫర్ట్ ఇస్తాయి. మనం ఎంతసేపు అన్నా క్యారీ చేయొచ్చు ఇట్లాంటివి. మీకు ఆల్ ఓవర్ ద శారీ ఇట్లా పీకాక్ ఎలిఫెంట్ అట్లా వచ్చింది. మన సౌత్ ఇండియన్ శారీస్లో ఎక్కువ మటుకు మనకి ఎలిఫెంట్స్ పీకాక్స్ ఇదే ఉంటాయి ఎక్కువ చీరలలో. సో క్లయింట్ నాకు పీకాక్ వర్క్ కావాలని అన్నారు. ఆ స్లీవ్స్కి వచ్చిన వర్క్ వచ్చేసి తను ఎప్పుడో చేయించుకున్నారు చాలా ఇయర్స్ బ్యాక్. సో ఆ వర్క్ నాకు స్లీవ్స్కి వేసేసి అలానే నాకు రిపీట్ చేసి ఇవ్వమని తను అడిగారనమాట. సో మేమేం చేసామంటే ఆ వర్క్ స్లీవ్స్కి తనది ఎలా ఉందో అలానే బార్డర్ అటాచ్ చేసేసి బ్యాక్ ఇలా పీకాక్ ఇచ్చి మళ్ళీ అదే వర్క్ మేము రిపీట్ చేసాం. చూడండి అవే బూటీస్ బ్యాక్ మొత్తం వేసాము, ఆల్ ఓవర్ ది బ్యాక్. సో
సో పీకాక్ వచ్చేసి మేము హై నెక్ తీసుకున్నాం కాబట్టి ఈ శారీ చాలా హెవీ ఉంది కాబట్టి గ్రాండ్గా కనిపిస్తుంది అనేసి మేము పీకాక్ కూడా పెద్ద పీకాక్ ఇచ్చాము, చిన్న పీకాక్ ఇవ్వలేదు. హెల్దీ ఉందండి పీకాక్. ఇట్లా ఫెదర్స్కి కూడా మేము ఇట్లా వర్క్ చేసాము పీకాక్కి. సో శారీలో ఏ కలర్ కాంబినేషన్ వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ వాడి చేసాము. అదే వర్క్ మళ్ళీ అరౌండ్ ది పీకాక్ రిపీట్ చేసాము, మళ్ళీ బూటీస్ వేసాము. నెక్స్ట్ శారీ ఇది ఒక ఫ్యాన్సీ శారీ జార్జెట్. సో పేస్టల్ షేడ్ మీరు సంగీత్కి అట్లాంటి వాటికి కట్టుకోవచ్చు, బాగుంటుంది. యాక్చువల్గా ఇది శారీ కాదు, ఫ్యాబ్రిక్ ఇలా తీసుకొని శారీగా కన్వర్ట్ చేసాము. 5.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకొని. సో దానికి బ్లౌజ్ ఇట్లా ఇచ్చాము కాంట్రాస్ట్ మెరూన్ కలర్. సో మొత్తం మోతీ వర్క్, కుందన్ వర్క్, మోతీ కుందన్ జర్కాన్. ఇది వచ్చేసి ఒక క్లయింట్కి లెహెంగా అండి, దానికి బ్లౌజ్ చేసాము ఇలా. ఇది నార్మల్గా వేసుకునే లెహెంగా, పార్టీ వేర్ కాదు కానీ ఆఫీస్ వేర్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఫుల్ బ్లౌజ్ ఇచ్చాము. బ్యాక్ వచ్చేసి పోట్లీస్ ఇచ్చి ఫ్రంట్ ఇలా హై నెక్ ఇచ్చి మళ్ళీ చిన్న వీ కట్ ఇచ్చాము, ఫుల్ స్లీవ్స్ ఇచ్చాము. సో ఇవి బ్లౌజెస్, ఫ్రంట్ 3 పాయింట్ ఇలా ఇచ్చాము. ఇది ఒక కాలర్ బ్లౌజ్ అండి, బార్డర్ ఇలా ఇచ్చాము, నెక్ లైన్లో బార్డర్ ఇచ్చాము కాలర్కి, మళ్ళీ స్లీవ్స్కి ఇలా ఇచ్చాము. బ్యాక్ వచ్చేసి కాలర్ వచ్చింది. ఇది మీకు లీఫ్ నెక్, బ్యాక్ హై నెక్. ఇది ఒక టిష్యూ శారీ బ్లౌజ్ అండి, ఫ్రంట్ నెక్ ఇలా వచ్చింది, బ్యాక్ వచ్చేసి హై నెక్ ఇచ్చాము. నేను చూపించేది అంతా ఒక క్లయింట్ ఆర్డర్, నేను ఒక క్లయింట్ ఆర్డర్ ఒక్కసారి చూపిస్తాను. ఇది కూడా ఆ క్లయింట్దే పైతానీ బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఏ శారీ మీద కన్నా వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ హై నెక్ వచ్చేసి ఫ్రంట్ ఇట్లా కర్వ్ నెక్ ఇచ్చాము, కొంచెం బ్రాడ్ ఇచ్చాము, బ్యాక్ ఇలా వచ్చింది ప్యూర్ పైతానీ, పీకాక్ వచ్చింది. సో స్లీవ్స్కి కూడా అదే పీకాక్ వచ్చింది. మీకు ఇది పటోలా శారీ మీదకి, కంచిపట్టు శారీ మీదకి, బనారస్ దేని మీద కన్నా బాగుంటుంది. ఇవి డ్రెస్సెస్ అండి, ఇవి స్ట్రైట్ కట్స్ చేసాము. బ్యాక్ హై నెక్, ఫ్రంట్ వీ నెక్ ఇచ్చి మంగళగిరి డ్రెస్ ఇట్లా చూన్ స్లీవ్స్ ఇచ్చాము, కొంచెం డిఫరెంట్గా కనిపించడానికి. కానీ ఇది ఒక డాక్టర్కి క్లయింట్కి చేసాము, తనకి నాకు డైలీ వేర్కి కంఫర్ట్ ఉండాలి, ఎలిగెంట్గా కనిపించాలని అడిగారు, దానికి ఇలా ఇచ్చాము. ఇది వచ్చేసి ప్యాంట్ పెన్సిల్ పైజామా చేసామండి. ఇది ఇంకొక డ్రెస్, ఫ్రంట్ ఇలా 3 పాయింట్ నెక్ ఇచ్చాము, మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది, స్ట్రైట్ కట్ టాప్, ఎల్బో స్లీవ్స్, బ్యాక్ హై నెక్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.